హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్తో మేము ఎందుకు రావడం జరిగింది రిగార్డింగ్ నీట్ 2024 రిజల్ట్స్ గురించి అండి. సో ఏంటంటే ఇదివరకు మనకి రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి అనమాట నీట్ 2024వి. ఆ తర్వాత వచ్చేసి కొన్ని కాంప్లికేషన్స్ తర్వాత ఏవైతే పేపర్ లీకేజ్ అయిందో ఆ వివరాల తర్వాత వచ్చేసి మనకి కొత్తగా అయితే ఎన్టీఏ వాళ్ళు సిటీ వైజ్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారనమాట. సో అవి ఏంటి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్ కట్గా చూసుకుందాం. సో అంతకంటే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్ పెట్టుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే వీలైతే షేర్ అయితే చేయండి తప్పకుండా. ప్లీజ్ ఫ్రెండ్స్, చాలా మంది అలా చూసి వెళ్తున్నారు, ప్లీజ్ అలా వెళ్ళకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో అలా చూసి ఏమొస్తుంది ఫ్రెండ్స్, ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు కూడా కొంచెం మోటివేట్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ప్లీజ్ డూ దట్. సో ఫ్రెండ్స్, ముందుగా అయితే నీట్ అనే వెబ్సైట్ అయితే ఉంది కదా ఎన్టీఏ వాళ్ళది. సో ఆఫీషియల్ వెబ్సైట్, అందులోకి అయితే వెళ్ళండి. ఈ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. ఫ్రెండ్స్, ఇలా వెళ్ళేసిన తర్వాత మనకి కొత్తగా ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే ఇదివరకే రిలీజ్ చేశారు, ఈ రోజు మాత్రమే, జస్ట్ బిఫోర్ ఒక 5 hours ముందు అయితే రిలీజ్ చేశాను. నేను కాలేజ్లో ఉండే ఫ్రెండ్స్, ఆ ఫోన్ సబ్మిట్ చేశాను, చూసుకోలేదన్నమాట. సో ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, మనకి నీట్ యూజీ రిజల్ట్స్ 2024 సిటీ అండ్ సెంటర్ వైజ్గా అనేది ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి మీరు మీ యొక్క స్టేట్ అండ్ సిటీ అయితే ఎగ్జామినేషన్ ఎక్కడ రాశారో ఆ సిటీని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను. సో వచ్చేసి నేను ఫస్ట్ వచ్చేసి ఇక్కడ తెలంగాణకి సంబంధించింది చూపిద్దాం, హైదరాబాద్కి అందరికీ కామన్గా ఉంటుంది కాబట్టి చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ సిటీ వచ్చేసి హైదరాబాద్ ఆర్ సికింద్రాబాద్ సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎన్ని సెంటర్స్ ఉన్నాయో ఎగ్జామినేషన్ సెంటర్స్ అవన్నీ ఇక్కడ ఇచ్చారు. సో దీంట్లోంచి ఒకటైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ అనేసి ఉంది కదా. సో ఇందులో ఇక్కడ వ్యూ డీటెయిల్స్ పై అయితే క్లిక్ చేయండి. సో అలా వ్యూ డీటెయిల్స్ పై క్లిక్ చేయగానే మనకైతే ఇక్కడ సెంటర్ యొక్క నెంబర్ వచ్చింది, ఆ తర్వాత సెంటర్ యొక్క నేమ్ వచ్చింది. సో ఇక్కడ ఉంటుంది ఏంటి అనేసి, తర్వాత వచ్చేసి సెంటర్ యొక్క సిటీ వచ్చింది, అండ్ నెక్స్ట్ వచ్చేసి యూజీ 2024 ఆ పేజ్ నెంబర్ కూడా వచ్చేసింది అనమాట. సో తర్వాత వచ్చేసి ఏంటి అంటే, సో ఇక్కడ సీరియల్ నెంబర్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ మార్క్స్ ఇచ్చారు, ఇక్కడ సీరియల్ నెంబర్ మార్క్స్. సో ఇవన్నీ వచ్చేసి ఏంటి అంటే ఫ్రెండ్స్, సో ఇక్కడ ఒక విషయం ఫ్రెండ్స్ ఏంటి అంటే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ ఎక్కడ చూసినా కనిపిస్తలేవు, సీరియల్ నెంబర్ అండ్ మార్క్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇది చెప్తున్నాను ఒకటి. సో దీనివల్ల ఏం యూజ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనకి సెంటర్ వైజ్గా రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేశారు కాబట్టి ఏదైతే సుప్రీంకోర్టు మనకి చెప్పినది కదా, లైక్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయండి, కానీ ఏవైతే స్టూడెంట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ కనిపించకుండా రిజల్ట్ అనేవి రిలీజ్ చేయండి అని చెప్పారు. సో తద్వారా ఇక్కడ వాళ్ళు అలానే రిలీజ్ చేశారు ఇండియా వాళ్ళు. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఫ్రెండ్స్, ఈ యొక్క సెంటర్ ఇప్పుడు సెంటర్ కోడ్ అయితే ఉంది కదా, ఇక్కడ సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ అనేసి. సో ఈ సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్లో ఈ యొక్క సెంటర్లో ఎన్ని రూమ్స్ ఉన్నాయి సపోజ్ చెప్పుకుందాం. మనం ఇక్కడ వచ్చేసి 5 pages ఉన్నాయి, అంటే 5 rooms వేసుకుందామండి. ఇక్కడ 5 rooms అయితే ఉన్నాయన్నమాట. ఈ 5 రూమ్స్లో వచ్చేసి వెయిట్ మూమెంట్, ఇక్కడ 5 rooms వచ్చేసి ఫస్ట్ నెంబర్ ఎవరు ఉన్నారు, ఫస్ట్ నెంబర్ ఉన్న వాళ్ళకి ఎంత వచ్చినాయి మార్క్స్ వచ్చేసి 65. అలాగే వచ్చేసి అక్కడ సీరియల్ నెంబర్ అంటే బెంచెస్, ఒక బెంచ్కి ఒకరు కూర్చుంటారు కదా, అలా ఫోర్త్ బెంచ్ పైన ఒకరు కూర్చున్నారు, వాళ్ళకి వచ్చేసి 501 మార్క్స్ వచ్చినాయి అనమాట. సో అలాగే నెక్స్ట్ ఇలానే వస్తుండే సో టోటల్గా మనకి ఇక్కడ సీరియల్ నెంబర్ మొత్తానికి వచ్చేసి లాస్ట్ కింద మంది ఉన్నారు. 5th పేజ్లో వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి లాస్ట్లో వచ్చేసి ఇంకా టోటల్ లాస్ట్ పర్సన్ వచ్చేసి 1263, అంటే 1263rd పర్సన్ అనమాట. సో ఈ పర్సన్కి వచ్చేసి 75 మార్క్స్ వచ్చినాయి. సో టోటల్గా ఈ క్యాంపస్లో వచ్చేసి సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్లో వచ్చేసి 1263 మెంబర్స్ అయితే అటెండ్ అయ్యారు అండ్ ఎగ్జామ్ రాశారు. సో వచ్చిన వాళ్ళందరికీ అయితే రిజల్ట్స్ అనేవి వచ్చినాయి అనమాట. సో ఇలా మీరు సెంటర్ వైజ్గా మీరు చెక్ చేసుకోవచ్చు. దీనివల్ల అంత యూజ్ ఏం లేదు. మళ్ళీ దీని ద్వారా మీరు అనుకోవచ్చు మాకు ఏమైనా చేంజెస్ జరిగినాయా, రిజల్ట్స్ అనేవి కొత్తవి ఇచ్చారా అనేసి అనుకోవచ్చు. లేదు, అలాంటిది ఏం లేదనమాట. సో ఏవైతే పాతవి ఉన్నాయో అవి మాత్రమే ఇచ్చారు, బట్ సెంటర్ వైజ్గా మీ ఎగ్జామినేషన్ ఎట్లనైతే రాశారో ఆ సెంటర్ వైజ్గా ఇచ్చారు. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. అండ్ దీని ద్వారా కొంచెం ఏంటి అంటే కాంపిటీషన్ కట్ ఆఫ్ ఎంతవరకు వెళ్తుంది అనేది మనం చెక్ చేసుకోవచ్చు, బట్ అది కూడా కొంచెం టైం పడుతుంది కానీ సో ఇట్ విల్ బీ ఈజీ ఫర్ డూయింగ్ దట్. సో అండ్ మీకు కనుక కౌన్సిలింగ్ ఒక్కసారి మనకి స్టార్ట్ అవుతుంది ఇంకొన్ని రోజులలో. సో ఆ స్టార్ట్ అయ్యే లోపు మీరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకొని పెట్టుకుంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో దట్ నేను ఏం చేశానంటే మనకి స్టేట్ వైజ్గా
సో తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళైతే ఆంధ్ర వాళ్ళకి స్టేట్ వైజ్గా ఉన్నటువంటి కాలేజెస్ లిస్ట్ ఆల్రెడీ చేశాను. కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ సంబంధించిన కట్ ఆఫ్ వీడియో కూడా చేశాను. సో అలాగే నేను ఇప్పటి నుంచి ఫ్రీ గైడెన్స్ అయితే ఇస్తాను, ఎలాంటి మెంటర్షిప్స్ లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేనైతే మీకైతే గైడెన్స్ అయితే ఇస్తాను. కేవలం మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఆ డబ్బులు అవి ఇవన్నీ మీ దగ్గర తీసుకొని, నేను కూడా స్టూడెంటే కాబట్టి యాజ్ యూజువల్గా నాకు కూడా అవసరాలు ఉంటాయి, కానీ నేను మీ దగ్గర ఛార్జ్ చేస్తలేను. వీడియోస్ మీరు చూస్తే నాకు వచ్చే రెవెన్యూతోనే నాకు సరిపోతుంది అనమాట. ఏదో పార్ట్ టైం జాబ్ లాగా ఉంటుంది. సో ఫర్ దట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ చాలామంది అలా వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. వెళ్ళిపోతే ఏమొస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకుంటే కదా అప్పుడు, లేదంటే రేపో ఎప్పుడైనా మీకు అప్డేట్ అయితే రావచ్చు. నేను తప్పకుండా చెప్తున్నాను. సో 100%గా నేనైతే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. బట్ మార్నింగ్ 10 to 4 o'clock వరకు, అండ్ 9:30 to 4:30 వరకు అయితే మాకు కాలేజ్ ఉంటుంది. ఆ కాలేజ్ టైంలో ఫోన్స్ ఎంత యూజ్ చేయము, కానీ అప్డేట్ వచ్చిన వెంటనే నేనైతే తప్పకుండా ఆఫ్టర్నూన్ టైంలో కాలేజ్లో ఫోన్ చూసి వీడియో అయితే చేస్తాను. సో ఫర్ దట్ నేను మైక్ కూడా తీసుకెళ్తున్నాను కాలేజ్కి. సో కొంచెం అయితే అంతగా అప్డేట్ రాలేదనుకోండి, నేను ఈవినింగ్ చేశాను, మీకు ఎలాగ ఇన్ఫర్మేషన్ రావాలి అనేసి. సో వెంటనే అప్డేట్ వస్తే వెంటనే అప్పటికప్పుడు చేసి మీకైతే అప్డేట్ చేశాను. లాస్ట్ ఇయర్ చాలా మందికి చూసుకుని అయితే బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకైతే ఎప్పటికప్పుడు 3 o'clockకి 2 o'clockకి 1 o'clockకి కూడా అప్డేట్ వస్తే అప్పుడప్పుడే ఇచ్చేసాను. సో ఫర్ దట్ మీరైతే కొంచెం నా పైన భరోసా పెట్టేసి మీ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో, సో నన్నే నమ్మండి అని నేను చెప్పట్లేదు, బట్ నన్ను కూడా నమ్మండి. నేను కూడా ఫ్రీగా మీకైతే గైడెన్స్ ఇస్తాను, పక్కా గైడెన్స్, 100% గ్యారంటీ గైడెన్స్ అయితే ఇస్తాను. సో గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్.